నమస్కారం. సష్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దీపాలతో భక్తుల ప్రదక్షిణ. నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు పుష్ కార్డులు, డస్ట్బిన్ల పంపిణీ. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం. తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు. నంద్యాలలో విలేకరి దర్బార్ జాకీర్ పై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడటం అమానుషమని, ఈ చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రజాకవి యోగి వేమన జయంతి. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈ హాల్లో ఉండే జనరేషన్ అందరూ కూడా చిన్నప్పుడు వేమన శతకం పద్యాలు బాగా బైహార్ట్ చేసి అనర్గళంగా చెప్పిన వాళ్ళే చాలామంది ఉంటుంటారు. వారిని ఈరోజు గుర్తు చేసుకుని వేమన జయంతిని మనం చేస్తూ ఉన్నాము. అధికారికంగా గవర్నమెంట్ కూడా మనకి టోటల్ సంవత్సరంలో అధికారికంగా నిర్వర్తించాల్సిన జయంతి వేడుకలు కానీ, వర్ధంతి వేడుకలు కానీ వీటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి సింగిల్ జియోలో పంపించారు. డిఆర్ఓ గారిని ఇప్పుడే అది మీకు షేర్ చేయమని చెప్తున్నాను. అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తే ప్రతిసారి మీకు రిపీటెడ్గా రిమైండర్ ఇవ్వకుండా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసేలా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. వెంటనే చెప్పడం కాదు, ఈవెన్ ప్రతి ఒక్క అధికారి కూడా అటెండ్ అవ్వాలి. కాబట్టి మీరు 1 వీక్ ప్రేయరే, 1 డే ఈ వీక్ ఫలానా జయంతి వేడుకలు ఉన్నాయని ముందుగానే తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. మన ఎంప్లాయీస్ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి మైక్ ఇస్తే 2-3 వేమన పద్యాలు చెప్తారు. న్యూస్ నేర్పించాలి అంటే ఎక్కువ వేమన శతకంలోని పద్యాలనే బాగా చెప్పేవారు చిన్నప్పుడు. వాటి అంటే చాలా బాగా చిన్నగా అర్థవంతంగా విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకొని వాటిని ఆచరణీయంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడేవి. అధికారులందరికీ కూడా, పద్యాలు చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన అన్ని పరీక్ష సెంటర్లలో సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ ఉంటుందని, వాటికి సంబంధించి మార్కులను ఏ రోజుకు ఆ రోజు అధ్యాపకులు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుండి నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధులై ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆయన కోరారు. రెగ్యులర్ మరియు ఒకేషనల్ ఇంటర్మీడియట్ మొదటి మరియు
2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. మరి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో కూడా అంటే ఎగ్జామినేషన్ సెంటర్తో పాటు ప్రతి కాలేజీలో కూడా సీసీ కెమెరాలో సర్వేవల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మరి ఈ నెల 21వ తారీఖు నాడు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎగ్జామినేషన్ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ 1 గంట తర్వాత నైబర్ కాలేజీ లెక్చరర్ల చేత వాల్యుయేషన్ చేయించి అదే రోజు సాయంత్రం 7 గంటల లోపల మార్కులను కూడా పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్ కూడా 21వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. మరి సెకండ్ ఇయర్ విద్యార్థులకు కంటిన్యూషన్ గా 21వ తేదీ నుంచి మరి ఈ నెల 28వ తేదీ వరకు కూడా వాళ్ళకి జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 21వ తేదీ జరగవలసినటువంటి ఎగ్జామినేషన్ 29 లేదా 30 తేదీల్లో ఈ ఎగ్జామినేషన్ మేము ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయవలసినది ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్ కూడా ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. సేమ్ ప్రాసెస్. ఈ ఎగ్జామినేషన్ కూడా వాల్యుయేషన్ అనేది నైబర్ కాలేజీ లెక్చరర్ల చేత వాల్యుయేషన్ చేసి అదే రోజు మార్కులను పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 27వ తేదీ నుండి జరగవలసినటువంటి వొకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి ఏర్పాట్లను జిల్లా స్థాయిలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ మొదట 23 కళాశాలలకు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 23 సెంటర్లలో కూడా మొదట 11 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మాత్రమే మొదట స్టార్ట్ అవుతుంది. తర్వాత 1వ తారీఖు నుంచి జనరల్ ప్రాక్టికల్ తో పాటు వొకేషనల్ ప్రాక్టికల్ కూడా దాదాపుగా 13 కాలేజీల్లో సైమల్టేనియస్ గా అంటే వొకేషనల్ తో పాటు అలాగే జనరల్ ప్రాక్టికల్ కూడా ఈ 13 కాలేజీలకు స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ ప్రాక్టికల్ వచ్చేసి 73 సెంటర్లు ఇవ్వడం జరిగింది. వొకేషనల్ అండ్ ప్రాక్టికల్ వచ్చేసి 23 సెంటర్లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ కూడా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఆ లెక్చరర్ చేత ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేత అపాయింట్మెంట్ అయినటువంటి ఎగ్జామినర్ చేతనే మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో పాటు పేపర్ వాల్యుయేషన్ కూడా చేయించి అదే రోజు మార్కులను కూడా ఆన్లైన్లో BI లాగిన్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా స్థాయిలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ 73 సెంటర్లో కూడా ప్రతి ల్యాబొరేటరీస్ లో కూడా సీసీ కెమెరా సర్వైవల్లోనే ఇది జరుగుతుంది. వాల్యుయేషన్ కూడా సీసీ కెమెరా దగ్గరే కూర్చుంటాడు. అయితే వాల్యుయేషన్ మాత్రం సీక్రెట్ గా చేసి పోస్టింగ్ మాత్రం అందరి ముందర అంటే పోస్టింగ్ చేసేటప్పుడు మాత్రం సీసీ కెమెరా అబ్జర్వేషన్ లో ఉండదు. ఓన్లీ వాల్యుయేషన్ మాత్రం సీసీ కెమెరా వాల్యుయేషన్ లో జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మరి విద్యార్థులందరూ కూడా గమనించవలసినది ఉంటుంది. అలాగే వచ్చే నెల 23వ తారీఖు నుండి మార్చి 23వ తారీఖు వరకు కూడా థియరీ ఎగ్జామినేషన్ అనేది కూడా మనం అన్ని జరపడానికి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ థియరీ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ గా సీసీ కెమెరాల సర్వేవల్లోనే మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి విద్యార్థులు సకాలంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ని చేరుకొని మరి పరీక్షలను పూర్తి స్థాయిలో మరి నిర్వహించేటువంటి ఈ జిల్లా స్థాయిలో నిర్వహించేటువంటి ఈ పరీక్షలను సంసిద్ధులై పరీక్షలు బాగా రాసి మరి జిల్లాకు మంచి ఉత్తీర్ణత శాతాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేందర్. నంద్యాల పట్టణంలో వెలిసిన జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా గత రాత్రి ఆలయం ఆవరణంలో మహిళా భక్తులు దీపాలను తలపై ఏర్పాటు చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమార్చన, మహామంగళ హారతి ఇచ్చారు. జగజ్జనని మాతా ఓం నమో మహామృత్యుంజయాయ నమః. ఓం శ్రీ 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 జగజ్జనని నమః. ఓం శ్రీ శ్రీ సరస్వతి నమః. ఐం క్లీం
सौः सौः क्लीं ऐं बालाय नमः। ॐ नमः शिवाय। ॐ नमो नारायणाय। ॐ नमो ब्रह्मदेवाय। ॐ हरिहराय नमः। నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు ఎంపీడీఓ సుగుణశ్రీ పుష్కాట్లు, డస్ట్బిన్లు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ కార్యదర్శులు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సూచించారు. భాగంగా నంద్యాల మండలంలో 9 గ్రామ పంచాయతీలకు పుష్ కార్డ్స్ అండ్ బిన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయి. ఇక తమ తమ గమ్యాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకొని తమ ఊర్లకు వెళ్లే బస్సు కోసం ఎదురుచూపులు చూస్తూ బస్ వచ్చిన వెంటనే సీట్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేకపోవడంతో ఎగబడి గుంపులు గుంపులుగా సీట్ల కోసం పరుగు తీస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తయ్యాయి. తమ ఊర్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సుఖవంతమైన గమ్య స్థానాలకు చేరేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. కర్నూలు పోతున్నా సార్, గంట అయింది వచ్చి ఇల్లు బస్సు ఫుల్ ఉన్నాయి. పోవడం వెనక్కి రావడం అవుతుంది, పోయే లోపల ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 4 బస్సులు వచ్చి 4 బస్సులు మిస్ అయినాయి. నేను నిలబడే గంట అయింది సార్. బస్సులో కోసం ఫ్రీ కాదు, నేను టికెట్ ఇచ్చే కదా, బస్సు కోసం నిలబడినా పోతానే ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ ఊరే సార్, ఎంతలే కర్నూలు పోదాం. కర్నూలు మ్యారేజ్ పోతున్నాను, సెలవులు కాబట్టి ఎంత ఫుల్ అవుతుంది, అదే ఇబ్బంది. బస్సులు ఎక్కువ కడితే మంచిది సార్. ఎక్కడ వెళ్ళినా ఫుల్గానే ఉంది. చూడు అక్కడ చూడు ఎట్లుందో అసలు మొత్తం. బాధలు ఏదో చెప్పుకుంటాం, ఇంకా ఫ్రీ అన్నాక ఇంకా కుదరదు కదా. తక్కువనే ఉన్నాయి, సరిపోవట్లేదు. ఇంకా ఉన్నాయి కానీ సరిపోవట్లేదు. ఎక్స్ట్రా బస్సులు పెడితే బెటర్ ఉంటుంది, లేదంటే ఇంకా ఏం చేయాలి, ఎక్స్ట్రా బస్సులు పెడితేనే బెటర్. ఇంకా ఒకటే ఆప్షన్. నేను కర్నూలుకి వెళ్తున్నా. అది ఊరే దండుగండారా అంటున్నాళ్ళేమా, అంతే. ఏం లేవు నాన్న. నంద్యాల పట్టణానికి చెందిన విలేకరి దర్బార్ జాకీర్ పై శనివారం రాత్రి కొందరు వ్యక్తులు దౌర్జన్యం, బెదిరింపులకు గురి చేయడం అమానుషమైన చర్యలని, ఈ చర్యలను ఎస్డిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి విలేకరిపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ అధ్యక్షుడు మణిహారం హనీఫ్, నాయకులు మజీద్, మక్బుల్ హుసేన్, సులేమాన్, కరీముల్లా, శేక్షావలి, షరీఫ్, అఖ్తర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు స్థానిక విలేకరి మరియు స్థానిక యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక పత్రిక విలేకరి ఇంటి మీద రాత్రిపూట టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ఇంటి మీద వారికి వ్యతిరేకంగా కథనాలు రాశారని, ఆ ఇంటి మీద పడి రాత్రిపూట దౌర్జన్యంగా దాడికి ప్రయత్నించడము, మరియు ఆ ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతికి గురయ్యి తర్వాత వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడము, పోలీసులు అక్కడకు వచ్చేలోపే వీళ్ళందరూ పారిపోవడము మనందరికీ తెలిసిన విషయమే. ఈ జరిగిన సందర్భాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నంద్యాల, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వారికి వ్యతిరేకంగా జర్నలిస్టులు కానీ విలేకరులు కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, వాళ్ళ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏదో తప్పు చేసినట్లు విధంగా వారి మీద దాడులు చేయడము,
వారి మీద అన్యాయపు కేసులు బుక్ చేయడము మనము చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. ముఖ్యంగా మన మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారి ఇలాకాలో ఇలా జరగడం చాలా బాధాకరం. ఇది ఆయనకు కూడా చాలా గర్హనీయమైన విషయము. ఎందుకంటే న్యాయశాఖ మంత్రి ఇలాకాలోనే ఈ విధంగా అర్ధరాత్రి పూట అన్యాయంగా వ్యవహరించడము న్యాయశాఖకి ఒక అపకీర్తి. ఆ వ్యక్తి ఏదైనా తప్పుడు కథనం వేసింటే లేదా తప్పుడు వార్తను ప్రచారం చేసింటే మీకు హక్కు ఉంది, మీరు లీగల్గా వెళ్ళండి. మీరు లీగల్గా వెళ్ళి అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు మీకు తప్పు అనిపిస్తే. అంతేగాని ఈ విధంగా ఇంటి మీద మీద పడి ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఈ విధంగా దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా వారి మీద విమర్శలు రావడం సహజం. మీరు కూడా అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా ఎంతమంది మీద ఆరోపణలు చేయలేదు, మీరు కూడా ఎంతమంది మీద ఈ విధంగా వార్తలు నడపలేదు, అప్పుడేమో మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు మీరు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఆ వ్యక్తి మీద మీరు ఏదన్నా ఉంటే మీరు పర్సనల్గా తీసుకొని కేసులు నమోదు చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా దాడులకు పెరగడం తప్పు. మరీ ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు నాకు తెలిసినంత వరకు ఇది ఆయనకు తెలిసి జరిగి ఉండకపోవచ్చు. మీకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. కానీ మీకు బాధ్యత ఉంది. మీరు ఒక మంత్రి, మరి స్థానిక ఎమ్మెల్యే, మీకు బాధ్యత ఉంది. అతను తప్పు చేసినా సరే మీరు ఇప్పటికీ బయటికి వచ్చి మీ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఎవరైతే చేశారో విలేకరి మీద దాడి, ఇది తప్పు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు మీరు బయటికి రాకుండా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఏమంటే దానికి అర్థమంటే మీరు కూడా దానికి సమర్థించినట్టే. ఇప్పటికైనా మీరు బయటికి వచ్చి ఆ దాడి ఎవరు చేసినా, అది టీడీపీ కార్యకర్త అయినా ఏ కార్యకర్త అయినా కూడా తప్పే. ఆ దాడి చేసిన వారిని మేము చట్టం ముందు ఉంచుతాము, వారి మీద కేసులు బుక్ చేస్తామనే హామీ ఎన్ఎండి ఫరూక్ గారు వెంటనే మీడియా సమావేశంలో పెట్టి ఇవ్వాలి. ఇది ఎవరు చేసినా కూడా ఈ దాడి గర్హనీయము. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. మరియు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకోవడము, ఒకరి ఇంటి మీద పడము చాలా తప్పు. ప్రజాకవి యోగి వేమన జయంతిని పింగళ సూరణ నంద్యాల జిల్లా శాఖ గ్రంథాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, సభ్యులు, సాహితీ మిత్రులు, భాషాభిమానులు, కవులు, రచయితలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రజాకవి వేమన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. వేమన 17వ శతాబ్ద కాలంలో చేసిన సాంఘిక సంస్కరణలు, సాహిత్య సమాజానికి చేసిన అనేక దార్శనిక, ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను, వారి పద్య రచనలను ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు వేమన పద్యాలను వినిపించారు. కవులను, సాహితీవేత్తలను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. గ్రంథాలయ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వేమన సామాజికవేత్త, సంఘ సంస్కర్త. ఆయన జయంతిని ఈరోజు సాహితీ స్రవంతి ఆధ్వర్యం జరుపుతున్నాం. వేమన సమాజాన్ని దార్శనికతతో, దూరదృష్టితో దర్శించిన వాడు. ఆనాటి 17వ శతాబ్దంలో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలు, కులము, గోత్రాలు, అట్లే కుళ్ళు, విద్య, వీటన్నింటి మీద పోరాడినవాడు. తన యొక్క సాహిత్యంతో పామరులకు కూడా అర్థమయ్యే భాషలో నిలబడినవాడు. అయితే ఆయన ఆ రోజు 17వ శతాబ్దంలో చెప్పిన మాటలను ఇప్పటికి కూడా వర్తిస్తున్నాయి. ఇప్పటికీ సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అయింది తప్ప ఇప్పటికీ కుళ్ళు కానీ, కులము కానీ, జాతి విద్వేషాలు కానీ ఇవన్నీ మన ముందు ఉంటున్నాయి. ఆ రోజు ఆయన చెప్పాడు, సమాజంలో డబ్బు కలిగిన వారి దగ్గర అధికారం ఉంటుంది, అధికారం ఉండే వాళ్ళందరూ కూడా కింద 90% ప్రజలను అణగదొక్కుతుంటారని చెప్పాడు. ఇవన్నీ ఇప్పటికీ వాస్తవాలుగా ఉన్నాయి. సమాజంలో పేదలు ఎక్కువైనారు, ధనికులు తక్కువైనారు. ధనికుల్లోనే సంపదంతా క్రోడీకరించబడింది. కాబట్టి ఆ రోజు ఆయన ఒక పద్యం చెప్పాడు, కులము గలుగు వారు, గోత్రము గలవారు, విద్య చేత విర్రవీవారు, పసిడి కలిగి వారిని బానిసల కొడుకులు అన్నారు. అంటే డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటుందో
వాడికంతా ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద అగ్రకులం ఉన్నా, ఇంకొకటి ఉన్నా వీళ్ళందరూ వాడి దగ్గర బానిసలుగా ఉంటారు. ఈరోజు మన దేశం అట్లే ఉంది. కాబట్టి ఇటువంటి స్థితిలో సంఘ సంస్కర్తగా ఉండేటువంటి వాడు జాతి విద్వేషాలు ఉండకూడదని చెప్పాడు. జాతి విద్వేషాలు ఉన్నాయి. కులాలు అవన్నీ అంతరించిపోవాలన్నాడు. కులాలు పెరుగుతున్నాయి. నా కులం నీ కులం అని. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కాబట్టి ఇవన్నీ కూడా సామాజిక అభివృద్ధికి దోహదపడేవి కావు. ఆయన అంతరాలు ఏ విధంగా గమనించాడు. ఈరోజు ఆ యంత్రాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క జయంతిని, ఆయన ఆశించిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృషి చేయాలి. ప్రజాకవులు తెలుగు సాహిత్యంలో ముగ్గురు ఉన్నారండి. మొదటి వాడు తిక్కన సోమాజి అయితే, రెండవ వాడు వేమన, మూడవ స్థానాన్ని గురజాడని కొంతమంది, శ్రీశ్రీని కొంతమంది చెప్పడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి భాషలో కవిత్వం చెప్పినటువంటి వాడే ప్రజాకవి. సంఘంలో ఉండేటటువంటి కుళ్ళునంతా కూడా అతడు పైకి తీసి పారవేయడం జరిగింది. మొట్టమొదటి దశలో అతడు శృంగారంలో మునిగి తేలిన తర్వాత వేదాంతిగా ఒక గుహలో కూర్చున్నాడు. అయినా అతనికి అనుయాయులు ఎంతమందో రావడం జరిగింది. అతడు చెప్పినటువంటి విశ్వదాభిరామ విదురవేమ అనేటటువంటి మకుటాన్ని కూడా చాలా ప్రాధాన్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దీపాలతో భక్తుల ప్రదక్షిణ. నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు పుష్ కార్డులు, డస్ట్బిన్ల పంపిణీ. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం. తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు. నంద్యాలలో విలేకరి దర్బార్ జాకీర్పై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడటం అమానుషమని, ఈ చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రజాకవి యోగి వేమన జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.